విశ్వ. హాయ్ జాను. క్రిష్ వచ్చాక ఫోనే చేయట్లేదు, మర్చిపోయావు మమ్మల్ని? అదేం లేదురా. క్రిష్ నిన్నేం ఇబ్బంది పెట్టట్లేదు కదా? ఇబ్బంది పెట్టడం ఏంట్రా? అసలు ఏం మాట్లాడుతున్నావు? క్రిష్ వచ్చాక నాకు ఫుల్ టైం పాస్ అయిపోతుంది తెలుసా. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఏం చేస్తున్నాడు వాడు? పక్కనే ఉండుంటాడే. లేదురా, క్రిష్ పంజరంలో ఉన్నాడు. వాట్? క్రిష్ని పంజరంలో ఎందుకు పెట్టారు? ఇక్కడ మా ఇంటి చుట్టూ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్స్ ఉన్నాయిరా. పాపం క్రిష్ పొరపాటును వెళ్లి వాళ్తే డేంజర్ కదా, అందుకే సేఫ్ గా ఉంటాడని పంజరంలో పెట్టాం. నేను ఒకసారి వీడియో కాల్ చేస్తాను, క్రిష్ని చూపించు. సరే చేయరా. హాయ్ క్రిష్. విశ్వ, నువ్వు మాట్లాడుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. అసలేం జరిగిందిరా? నిన్ను పంజరంలో పెట్టడం ఏంటి? ఏమో విశ్వ, నా టైం బాలేనట్టుంది. ఇంట్లో లాక్ చేసిన స్టోర్ రూమ్ లో నేను ఒక మనిషిని చూశాను. తీరా జానుని తీసుకెళ్లి చూస్తే అక్కడ ఏ మనిషి లేడు. ఏమైపోయాడు? నాకు అదే తెలియట్లేదు విశ్వ. నేను బయట ఉంటే నాకు డేంజర్ అని చెప్పి ఆ జై నన్ను ఇలా పంజరంలో పెట్టాడు. నిన్ను పంజరంలో పెట్టింది జై అంటే నువ్వు స్టోర్ రూమ్ లో మనిషిని చూడటం జైకి నచ్చట్లేదన్నమాట. కావచ్చు, కానీ ఆ కోపంతోనే నిన్ను పంజరంలో పెట్టుంటాడు. ఏదేమైనా నాకు పంజరంలో ఉండడం చాలా కష్టంగా ఉంది విశ్వ. నువ్వేం టెన్షన్ పడకు క్రిష్, నేను విడిపిస్తాను. ఆ పనేదో కొంచెం తొందరగా చేయి విశ్వ. ఓకే క్రిష్, నువ్వు జాగ్రత్త, నేను చూసుకుంటాను. జానుని ఇంట్లో బంధించినట్టే క్రిష్ని పంజరంలో బంధించాడు. ఇద్దరికి నేనే వాడి నుంచి విముక్తి కలిగిస్తాను.